రైట్ వన్. రేపే నవోదయ 6వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ముందుగా రేపు ఎవరైతే నవోదయ ఎగ్జామ్ రాయబోతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఈ వీడియోలో మనం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఒక 3 పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, ఓమర్ బబ్లింగ్ కి ఏ పెన్ అయితే బాగుంటుంది. సెకండ్ పాయింట్, రఫ్ వర్క్ ఎక్కడ చేయాలి. థర్డ్ పాయింట్, ఎగ్జామ్ కి ఏమేమి తీసుకెళ్ళాలి. సో ముందుగా మనం ఓమర్ బబ్లింగ్ కి ఏ పెన్ బాగుంటుంది దీని గురించి మాట్లాడుకుందాం. సో చూడండి ఒకసారి. సో ఓమర్ బబ్లింగ్ కి కంపెనీ పెన్ అయితే బాగుంటుందండి, రోరిటో. సో చూడండి. సో మీకు ఒకవేళ మీ ఊర్లో ఈ పెన్లు దొరికితే మాత్రం తీసుకోండి. 2 పెన్లు తీసుకోవాలి. బ్లూ కలర్ అయినా పర్లేదు, లేదంటే బ్లాక్ కలర్ అయినా పర్లేదు. బట్ నన్ను సజెస్ట్ చేయమంటే మాత్రం బ్లాక్ కలర్ అనేది చాలా పర్ఫెక్ట్ గా బబ్లింగ్ అవుతుంది. చూడండి ఒకసారి. చూడండి, ఇది బ్లూ కలర్. కంపెనీ పేరు ఇదిగోండి, రోరిటో. ఇదిగోండి, ఇంకా క్లోజ్అప్ లో చూపిస్తాను చూడండి మీకు. రోరిటో ఫాంటా ఫ్లో. ఇది బ్లాక్. ఒకే పెన్ చూపిస్తాను. ఈ పెన్ చాలా అంటే చాలా బాగుంది. సో ఒక్క పెన్ నేను డిఫరెంట్ డైమెన్షన్స్ లో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది బ్లాక్ అయితే ఇలా ఉంటుంది. ఇదిగోండి. సో అంతే అండి. సో ఈ పెన్ బబ్లింగ్ ఇలా వస్తుంది చూడండి ఒకసారి. మీరు బబ్లింగ్ కూడా మీ పిల్లలకు చూపించండి ఒకసారి. బబ్లింగ్ అనేది ఇంత పర్ఫెక్ట్ గా చేయాలి చూడండి. ఇదిగోండి, కొంచెం కూడా పక్కకు రాలేదు అసలు, ఎక్కడ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చేశారు. సో బబ్లింగ్ అనేది ఈ రకంగా చేయాలి. కంపెనీ పేరు నేను మళ్ళీ చెప్తున్నాను, రోరిటో. సో బ్లూ కన్నా కూడా బ్లాక్ అనేది చాలా చాలా బాగుంటుంది. బట్ కొంతమంది పేరెంట్స్ అంటే సెంటిమెంట్ కింద బ్లాక్ అనేది ప్రిఫర్ చేయడు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బ్లూ కలర్ ప్రిఫర్ చేయండి. లేదు, ఒకవేళ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంక ఏదైనా పెన్ మీకు నచ్చితే మీరు ఆ పెన్ అనేది మీరు ప్రిఫర్ చేయండి. క్లియర్గా అర్థమైంది కండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, రఫ్ వర్క్ ఎక్కువ చేయాలి. చాలా మంది పేరెంట్స్ ఏం అడుగుతున్నారంటే ఫోన్ చేసి, సార్ రఫ్ వర్క్ చేయడానికి మా పిల్లలు వైట్ పేపర్స్ పట్టుకెళ్ళొచ్చా, A4 షీట్స్ పట్టుకెళ్ళొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. మీరు ఎటువంటి పేపర్స్ కూడా తీసుకెళ్ళకూడదు. ఎగ్జామ్ హాల్లోకి ఏమీ తీసుకెళ్ళకూడదు. మీ డౌట్ నాకు అర్థమైంది. సార్ మరి వైట్ పేపర్స్ ఏమి పట్టుకెళ్ళకపోతే మ్యాథ్స్ కి సంబంధించి, రీజనింగ్ సంబంధించి రఫ్ వర్క్ అనేది మా పిల్లలు ఎక్కడ చేయాలి. మీ పిల్లలకి క్వశ్చన్ బుక్లెట్ ఇస్తారండి. రేపు ఎగ్జామ్ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళకు క్వశ్చన్ బుక్లెట్ ఇస్తారు. మీ పిల్లలు చేయవలసిన రఫ్ వర్క్ అంతా కూడా క్వశ్చన్ బుక్లెట్ లో చెయ్యాలి. క్లియర్గా అర్థమైంది కదండి. అండ్ క్వశ్చన్ బుక్లెట్ బ్యాక్ సైడ్ ఒక వైట్ స్పేస్ ఉంటుంది. ఆ వైట్ స్పేస్ లో చేయొచ్చు, లేదు అంటే క్వశ్చన్ పక్కనే చేసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ లో మీ పిల్లలకు సంబంధించిన రఫ్ వర్క్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచి దయచేసి వైట్ పేజెస్ కానీ వైట్ పేపర్స్ కానీ ఏమీ పట్టుకెళ్ళకూడదు. క్లియర్. నెక్స్ట్, ఎగ్జామ్ కి ఏమేమి తీసుకెళ్ళాలి. ఎస్, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి. సో ఫస్ట్లీ ఎగ్జామ్ కి ఏ వస్తువులు తీసుకెళ్ళాలి. ఫస్ట్ అడ్మిట్ కార్డ్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది లేకపోతే అసలు లోపలికే అలౌ చేయరు. నెక్స్ట్ 2 బాల్ పాయింట్ పెన్లు. ఇంక్ పెన్లు వాడకూడదు, ఫౌంటైన్ పెన్లు వాడకూడదు. ప్యూర్లీ బాల్ పాయింట్ పెన్లో వాడాలి. నేను ఇందాక చూపించాను కదండి, రోరిటో. ఆ పెన్ అనేది చాలా బాగా మనకు బబ్లింగ్ అవుతుంది. సో కుదిరితే మాత్రం ఆ పెన్ తీసుకొని ట్రై చేయండి. ఎస్పెషల్లీ బ్లాక్ పెన్లు తీసుకోండి. ఒకవేళ సార్ మా ఊర్లో దొరకట్లేదు సార్ అనుకుంటే మీకు ఏదైతే నచ్చుతుందో ఆ పెన్లు తీసుకెళ్ళండి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, బాల్ పాయింట్ పెన్ అయి ఉండాలి. నెక్స్ట్, స్టూడెంట్ సంబంధించి ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. మీ డౌట్ మళ్ళీ నాకు అర్థంది, సార్ ఒరిజినల్ పట్టుకెళ్ళమంటారా, జెరాక్స్ పట్టుకెళ్ళమంటారా? 2 పట్టుకెళ్ళండి. స్టూడెంట్ సంబంధించిన ఆధార్ కార్డు ఒరిజినల్ పట్టుకెళ్ళండి, డూప్లికేట్ పట్టుకెళ్ళండి. నెక్స్ట్ ప్లాంక్ ప్యాడ్ అండి. నెక్స్ట్ 5th వాచ్. ఒకవేళ వాచ్ అలౌ చేయకపోతే, మళ్ళీ చెప్తున్నాను, ప్యాడ్ కానీ వాచ్ కానీ అలౌ చేయకపోతే మీ పేరెంట్స్కి ఇచ్చేయండి. బట్ మీరైతే మాత్రం ఎగ్జామ్ సెంటర్స్ కి ప్యాడ్ పట్టుకెళ్ళండి, వాచ్ పట్టుకెళ్ళండి. ఒకవేళ అలౌ చేయకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి మీ పేరెంట్స్ కి 2 వస్తువులు కూడా ఇచ్చేయండి. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాచ్ మీ దగ్గర కంపల్సరీగా ఉంటుంది. ఒకవేళ అలౌ చేయకపోతే స్టూడెంట్స్ కి మీరేం చేయాలంటే, మీకు సమయం దొరుకుతున్నప్పుడల్లా అక్కడ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉంటారో, రూమ్ లో ఎవరైతే ఇన్విజిలేటర్స్ ఉంటారో వాళ్ళని అప్పుడప్పుడు టైం అడుగుతానండి. మేడం ఇంకెంత టైం ఉంది, సార్ ఇంకెంత టైం ఉంది, ఇంకెంత ఉంది, ఈ రకంగా అడగండి. టైం మేనేజ్మెంట్ చెయ్యాలి. ఎందుకంటే కొన్ని సెంటర్స్ లో ఏం జరుగుతుందంటే ఇన్విజిలేటర్స్ ఏం చేస్తారంటే టైం చెప్పడం మర్చిపోతున్నారు. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే ఎగ్జామ్ అనేది మిస్ఫైర్ అవుతుంది. సో మీరేం చేయాలి, ఖచ్చితంగా టైం తెలిస్తేనే మీరేం చేయొచ్చు. బబ్లింగ్ స్పీడ్ గా చేయొచ్చు, క్వశ్చన్ కి ఆన్సర్ స్పీడ్ గా చేయొచ్చు. రిలాక్స్ గా మాత్రం కూర్చోవద్దు దయచేసి. వాచ్ అలౌ చేయకపోతే నో ప్రాబ్లం. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను టైం అడగమన్నాను కదా అని చెప్పి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఇన్విజిలేటర్స్ అడగద్దు. అప్పుడప్పుడు అడగండి, సార్ ఇంకెంత టైం ఉంది సార్ ఎంత టైం ఉంది సార్, ఈ రకంగా అడుగుతూ టైం అనేది మేనేజ్ చేసుకుని ఎగ్జామ్ రాయండి. సో అర్థమైంది కదండి. సో ఇదండి వీడియో. సో వీడియో అందరికీ అర్థం చెప్పి అనుకుంటున్నాను. అండ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.